వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో కుర్తీ విత్ కోట్ ఉండేలాగా టాప్ ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూద్దాం. చాలా ఈజీ, సింపుల్, క్విక్గా కూడా అయిపోతుంది. మీ నార్మల్ డ్రెస్ టాప్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో దాంతో కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటాం. ఈ టాప్లో కోట్ సపరేషన్ అనేది కనిపించడం కోసం నేను 2 డిఫరెంట్ కలర్ క్లాత్లు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది టాప్ ఫ్రంట్ పార్ట్. ఇలాగే టాప్ బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుంటాం. మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది మనం ఓపెన్ చేస్తే టోటల్గా మన లెంగ్త్, విడ్త్, లూజ్తో కలిపి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద కోట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. కోట్ లెంగ్త్ అనేది మన ఇష్టం. హిప్ వరకు ఉన్నా, నీ లెంగ్త్ వరకు ఉన్నా, టాప్ లెంగ్త్ ఎంత ఉందో అంతవరకు ఉన్నా అని. ఇక్కడ నేను టాప్ లెంగ్త్ కన్నా ఒక 6-7 ఇంచెస్ తక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నా. లెంగ్త్ మాత్రమే తక్కువ, విడ్త్ మాత్రం ఆ ఒరిజినల్ టాప్ ఫ్రంట్ పీస్ ఎంత ఉందో అంతే ఉండాలి. అలా కట్ చేసుకొని మిడిల్లోకి కట్ చేస్తే 2 పీసెస్ ఇలా సపరేట్ అవుతాయి. ఈ మధ్యలో ఓపెన్ ఎండ్స్ కనిపిస్తున్నాయి కదా కట్ చేసిన దగ్గర, అక్కడ మీరు క్లాత్ వేసుకొని టర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న వైట్ కలర్ లేస్ వేస్తున్నా. అంటే కింద రెడ్ కలర్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, దాని మీద ఇంకొంచెం ఎన్హాన్స్గా మంచిగా కనిపిస్తుందని లేస్ యూస్ చేస్తున్నాను. పైనుంచి కింద వరకు ఎల్ షేప్లో లేస్ వేసేసుకొని స్టిచ్ చేసుకుంటా. చిన్న 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు క్లాత్ వేసుకున్నా లేస్ వేసుకున్నా సరే. మనకి ఫ్రంట్ దానిపైన కోట్ పీసెస్ కట్ చేయడం అయిపోయింది. బ్యాక్ పీస్ కూడా సేమ్ ఫ్రంట్ పీస్ లాగానే కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాం. నేను చెప్పాను కదా లేస్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. పైన మనకి నెక్ పార్ట్ కట్ చేస్తాం కదా, సో అందుకని చెప్పి ఆ పైన ఒక 4 ఇంచెస్ దాకా నేను లేస్ వేయలేదు. ఇప్పుడు కోట్ని ఫ్రంట్ పీస్కి అటాచ్ చేయాలి. 2 సైడ్స్ కూడా అటువైపు ఇటువైపు పిన్స్ ఏవైనా పెట్టుకోండి కదలకుండా. అలా పెట్టుకొని టోటల్గా స్టిచ్ అనేది వేసుకుంటాం. ఈ ఎల్లో కలర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడి నుంచి ఇది అంతా కంప్లీట్గా స్టిచ్ వేసుకుంటాం. ఇలా వేసుకోవడం వల్ల మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇది జరిగిపోకుండా ఉంటుంది. ఫైనల్ స్టిచెస్ వేసుకునేటప్పుడు కూడా నీట్గా స్టిచెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ లైనింగ్ అటాచ్ చేస్తాం. నెక్ షేప్ అనేది కట్ చేసుకొని నెక్ షేప్లో స్టిచ్ ఒకటి వేసుకొని ఆ క్లాత్ని కట్ చేసేసి దాన్ని టర్న్ చేసుకుంటాం. ఇలాగే బ్యాక్ పీస్ కూడా స్టిచ్ చేసుకుంటాం. తర్వాత ఫ్రంట్ బ్యాక్ పీసెస్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేస్తాం. అలా నేను ఆల్రెడీ జాయింట్ చేసేసాను ఇది. ఇప్పుడు హ్యాండ్స్ సపరేట్గా కట్ చేయడం నేనేం చూపించలేదు. ఇక్కడ హ్యాండ్స్కి ఆ వైట్ కలర్ లేస్ని కొంచెం నేను వేసుకున్నా. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ సైడ్ హ్యాండ్స్ని 2 సైడ్స్ అటాచ్ చేసేస్తాం. తర్వాత టాప్ని టర్న్ చేసేసి మన మెజర్మెంట్స్ ఒకసారి డ్రా చేసుకొని ఫుల్గా స్టిచెస్ వేసేసుకొని సైడ్స్ కింద కూడా స్టిచ్ వేసేసుకుంటాం. టోటల్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి టాప్ అపీరెన్స్ ఇలా ఉంటుంది. మనం కోట్ సైడ్స్కి మాత్రమే అటాచ్ చేసాం, మధ్యలో ఎలాంటి స్టిచెస్ వేయలేదు కాబట్టి నడుస్తూ ఉంటే ఆ టాప్ కోట్ సపరేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా ఓపెన్గా ఉంటుంది. ఈ టాప్కి మంచి కాంబినేషన్ ఉండేలాంటి జగ్గిన్ ఆర్ లెగ్గిన్, సూటబుల్ ఇయర్ రింగ్స్, మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటే యూ లుక్ సో గుడ్. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.